హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ ఎంటర్ చేయండి. టెక్స్ట్ మీరు ఏ పేరు అయితే కావాలనుకుంటున్నారో ఆ పేరు ఎంటర్ చేయండి. నేను మామూలుగా నా ఛానల్ నేమ్ కోనసీమ రైటర్ ఇన్ఫోని షార్ట్ ఫామ్లో పెట్టింది కేఆర్ఐ అని. ఇక్కడ మీకు లెటర్ స్పేసింగ్ ఇచ్చుకోండి. స్పేసింగ్ మీకు ఎంత స్పేసింగ్ అయితే ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఆ స్పేసింగ్ ఇచ్చుకుని లెటర్స్ పొజిషన్ కూడా కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. మీకు అందులో కలర్ వచ్చేసరికి రెడ్ ఇచ్చుకోండి. మనం చేసేది రెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఫాంట్ లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి దీనికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సేమ్ దాన్ని యూజ్ చేసిన తర్వాత లెటరింగ్ అనేది ఇలా ఉంటుంది. దాన్ని రీసైజ్ చేసుకోండి. రీసైజ్ చేసుకుని కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా అలైన్ చేసుకోండి. దాన్ని అలైన్మెంట్ ఉంది కదా మన దగ్గర ఇక్కడ. తర్వాత స్పేసింగ్ ఇచ్చుకోండి. మీకు పెద్దగా కనపడేలాగా లైట్గా లెటర్లో నిండిపడేలాగా స్పేసింగ్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అలైన్ చేసుకోండి. యాక్చువల్గా లాస్ట్ని కూడా అలైన్ చేసుకోండి, ఇన్నిసార్లు అలైన్ చేసిన అవసరం ఉండదు. మీరు షాడోలోకి వెళ్ళి లెటరింగ్ క్లియర్గా కనపడేటట్టు బ్లాక్ కానీ అక్కడ బ్లాక్ రెడ్ ఉన్నాయి కదా మనకు కలర్స్, బ్లాక్ కానీ రెడ్ కానీ యూజ్ చేసుకుని మీరు షేడీగా ఉండేలాగా మీకు ఎలా కావాలో అలాగా నీట్గా ఎంబాస్ చేసుకోండి. బ్లర్ రేడియస్ కూడా మీరు సెట్ చేసుకోండి. మీకు ఇంకా ఆప్షన్స్ కావాలంటే కింద అవుటర్ గ్లో అని ఉంటుంది, అవుటర్ గ్లోలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి అయిపోయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ని లేయర్లోకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేస్తే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఇమేజ్ని సేవ్ చేసేసుకుని డైరెక్ట్ ఇప్పుడు కైన్మాస్టర్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు కైన్మాస్టర్లోకి వెళ్ళిపోయి కైన్మాస్టర్ ఓపెన్ చేసుకుని న్యూ ప్రాజెక్ట్లో క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ 16:9 తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోండి. 10 సెకండ్స్ ఉంచుకోండి, సరిపోతుంది. 10 సెకండ్స్ కన్నా ఎక్కువ సరే మనం కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ తర్వాత. మీరు ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది ఇస్తాను, కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే పైనుంచి లైటింగ్ పడుతున్నట్టు వస్తుంది కదా ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఇంకా పార్టికల్స్ అన్నీ కూడా నేను మీకు ఉంటాయి, అవన్నీ ఒక ప్యాకేజ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు దీన్ని ఫేడ్ పెట్టుకోండి. ఫేడ్ ఇన్ యానిమేషన్లో ఫేడ్ పెట్టుకుని 1.2 సెకండ్స్ కానీ 1.5 సెకండ్స్ కానీ పెట్టుకుని దీనికి కలర్ అనేది చేంజ్ చేసుకోండి. కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి మోనోక్రోమ్లో ఉంది కదా, మోనోక్రోమ్లోకి వెళ్ళిన తర్వాత M107 ఏదో ఉంది, దాన్ని M105 కానీ M106 కానీ M107 కానీ యూజ్ చేసుకుని మీరు కలర్ మార్చేసుకోండి. ఇప్పుడు మీరు మనం ఎడిట్ చేసిన టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని లేయర్ ద్వారా మీరు తెచ్చుకోండి. ఇక్కడికి తెచ్చుకుని కరెక్ట్గా సెంటర్లో ఉండేలా అలైన్ చేసుకోండి. దీన్ని కూడా అలైన్ చేసుకున్న తర్వాత మీకు పార్టికల్స్ యానిమేషన్ చేసేది ఉంది. దీన్ని అయితే వైప్ రైట్ అని పెట్టుకుని 3 సెకండ్స్ పెట్టుకోండి. వైప్ రైట్ 3 సెకండ్స్ పెట్టుకోండి. వైప్ రైట్ 3 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మీరు పార్టికల్స్ ఉంది కదా, రెడ్ కలర్ పార్టికల్స్ ఉంటుంది. ఇందులో 2 రకాల పార్టికల్స్ ఉంటాయి, రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. నేను రెడ్ కలర్ యూజ్ చేశాను ఎక్కువగా. రెడ్ కలర్ పార్టికల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి దీని యానిమేషన్ కూడా ఇన్ యానిమేషన్ కూడా ఫేడ్ అని పెట్టుకోండి. బ్లెండింగ్ వచ్చేసరికి స్క్రీన్ అని ఉంటుంది చూడండి, స్క్రీన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కరెక్ట్గా మీకు ఓకే అయిపోతుంది. స్క్రీన్ అని ఉంది కదా, స్క్రీన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. మీరు ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి జాగ్రత్తగా. మీకు దీన్ని కూడా కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి, కలర్ ఎఫెక్ట్ కాదు డైరెక్ట్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి లాస్ట్లో ఉన్నది ఆ రెడ్ కలర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అది ఫుల్గా పెట్టేసుకోండి. మీకు చాలా బాగా ఫుల్గా రెడ్ అనేది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేస్ట్, మీరు చివరిది ఒకటే టచ్ చేసుకోండి, సరిపోతుంది. మీకు చివరిది ఒకటే టచ్ చేసుకోండి. మీకు ఇంట్రో అనేది సింపుల్ ఇంట్రో అనేది ఎలా ఉంటుంది. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను కింద సబ్ ట్యాగ్ చిన్న ట్యాగ్ ఒకటి రాయటం, దాని కింద పార్టికల్స్ అనేవి అటు నుంచి ఇటు టర్న్ అవటం. మీకు ఇప్పుడు ఫైనల్ ఎఫెక్ట్ ఏంటంటే జూమ్ ఇన్, లెటర్స్ జూమ్ అవటం అనమాట. మీకు తెలుసు కదా యానిమేషన్కి ఎలా యూజ్ చేసుకోవాలో.
మీరు యానిమేషన్కి యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇదిగోండి పార్టికల్స్ పెడుతున్నాను నేను, చూడండి. దాన్ని కూడా స్క్రీన్లోకి బ్లెండ్ చేసుకోండి. మీరు ప్లే చేసినప్పుడు ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకొక నేమ్ తోటి ఇంకొక వీడియో దీని క్లిప్ తోటి అటాచ్ చేశాను, దాన్ని కూడా చూడండి. అది వేరే టైపు, సేమ్ ఇంట్రడక్షనే, కాకపోతే కింద మీకు ఒక సబ్ లెటర్ అని చెప్పాను కదా మీకు, కింద ఒక సబ్ ట్యాగ్, నెక్స్ట్ పార్టికల్స్ అనేవి అటు నుంచి ఇటు జరుగుతూ ఉంటాయి, వైప్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
Yeah.